హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను నా 7th మంత్ ప్రెగ్నెన్సీలో ఈ డిజిటల్ వాచ్‌ని యూజ్ చేసి నా పల్స్ రేట్, అలాగే బీపీ ఎంత ఉంది అని రెగ్యులర్‌గా ఎలా చెక్ చేసుకుంటాను అనేసి ఈ వీడియోలో క్లియర్‌గా చూపిస్తాను. ఇక్కడ చూడండి క్లియర్‌గా ఎన్ని స్టెప్స్ వేసాము పర్ డే ఆర్ మనం వాచ్ పెట్టుకున్నప్పుడు ఎన్ని స్టెప్స్ అయితే వేస్తామో అన్ని స్టెప్స్ ఇక్కడ మనకి చూపిస్తాయన్నమాట. దీని ద్వారా మనం ఎంత వాక్ చేస్తున్నాం అనేది క్లియర్‌గా తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి హార్ట్ రేట్ అండి. ఈ వాచ్‌కి పల్స్‌ని డిటెక్ట్ చేసే సెన్సార్ అయితే ఉంటుంది. సో మన హార్ట్ బీట్ ఎంత ఉంది అనేది క్లియర్‌గా చెప్పేస్తుంది. ఒకసారి చూడండి. ఎక్కువ టైం అయితే తీసుకోదు. 10-15 సెకండ్స్‌లో ఇది మన హార్ట్ బీట్ ఎంత ఉంది అనేది క్లియర్‌గా సెకండ్ టు సెకండ్, మినిట్ టు మినిట్ అనేది మనకు అప్డేట్ చేస్తూ ఉంటుంది. మనం డే మొత్తం ఇలా పెట్టుకున్నా కూడా మనకి డే మొత్తంలో కూడా హై ఎంత ఉంది, డే మొత్తంలో లో ఎంత ఉంది అనేది క్లియర్‌గా హై అండ్ లో మెజర్మెంట్స్‌తో క్లియర్‌గా చూపిస్తుంది. చూడండి. లో వచ్చేసి నాకు 90 వచ్చింది. హై వచ్చేసి 99 వచ్చింది. డే మొత్తంలో కూడా మనకి హార్ట్ బీట్ ఎప్పుడు హై వచ్చింది, ఎప్పుడు లో వచ్చింది అనేసి క్లియర్‌గా మనం కింద యారో మార్క్ కనుక క్లిక్ చేస్తే మనం చూసుకోవచ్చు. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎంత హార్ట్ రేట్ ఉండాలి పర్ మినిట్ అనేది ఒక చార్ట్ రూపంలో మీకు స్క్రీన్ మీద రైట్ సైడ్లో ఒక పిక్ అయితే ప్లే అవుతుంది. చూడండి క్లియర్‌గా. అడల్ట్స్కి అయితే 18+ ఉన్న వాళ్ళకి 60 నుంచి 100 బీట్ పర్ మినిట్ ఉంటే ఎలాంటి ప్రాబ్లం లేదు, వాళ్ళు హెల్తీగా ఉన్నట్టు. నార్మల్గా అయితే 72 అంటారు కదా, అంటే అటు ఇటుగా 60 ఆర్ హై వచ్చేసి 100 ఈ రేంజ్లో ఉంటే మనం హెల్తీగా ఉన్నట్టు. ఇంకొకటండి, నేను టెస్ట్ చేసుకునేది బీపీ, బ్లడ్ ప్రెషరు. ఇది వచ్చేసి పల్స్ ద్వారానే మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు దీంతో. సో నేను రెగ్యులర్గా చెక్ చేసుకుంటూనే ఉంటాను. 120/80 అనేది పర్ఫెక్ట్ మెజర్మెంట్, హెల్తీగా ఉండే వాళ్ళకి వస్తుంది. కొంచెం అటు ఇటుగా ఉన్నా కూడా ఏం ప్రాబ్లం లేదు. ఇక్కడ మనకైతే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఆ ఇన్స్ట్రక్షన్స్ కన్నా కూడా హైగా నోట్ అయినా లేకపోతే లోగా నోట్ అయినా కూడా మనకి హై అయితే హై బీపీ ఉన్నట్టు, లో అయితే లో బీపీ ఉన్నట్టు. అప్పుడు మనం ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలి. సో నాకైతే ప్రాబ్లం ఏం లేదు, ఇచ్చిన మెజర్మెంట్స్లోనే ఉంది. 120/80 నియర్గానే ఉంది కాబట్టి నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. బీపీ హై లేదు, లో లేదు, మీడియం నార్మల్గా ఉంది. సో నేను రెగ్యులర్గా చెక్ చేసుకుంటాను. మీకైతే ఒకసారి నేను రెగ్యులర్గా చెక్ చేసుకునేది కూడా ఒకసారి మీకు చార్ట్ అయితే చూపిస్తాను. చూడండి. నేను రెగ్యులర్గా డేకి వన్ టైం అట్లీస్ట్ ఆర్ మార్నింగ్ అండ్ నైట్ చెక్ చేసుకుంటాను. చూడండి అన్నీ కూడా మ్యాక్సిమం నార్మల్గానే ఉంది. ఇంకా దీనితో యూజ్ ఏంటి అంటే మనం ఎక్సర్సైజెస్ కూడా చేసుకోవచ్చండి. మనకి బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అనేది ప్రెగ్నెన్సీలో చాలా ఇంపార్టెంట్ కదా. బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేయడానికి కూడా ఈ గ్యాడ్జెట్ మనకి యూజ్ అవుతుంది. చూసారా, ఇన్హేల్ అని వచ్చింది అంటే ఇప్పుడు మనం బ్రీతింగ్ తీసుకోవాలి, 5 సెకండ్స్ పాటు తీసుకుంటూనే ఉండాలి ఆపకుండా అనేసి. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్హేల్, 5 సెకండ్స్ పాటు మనం బ్రీత్ అవుట్ చేస్తూ ఉండాలి. ఈ విధంగా మనం ఎంతసేపు అయితే చేయగలమో అంతసేపు బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేసుకోవచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ గ్యాడ్జెట్. ఈ గ్యాడ్జెట్లో ఇంకా చాలా ఫీచర్సే ఉన్నాయి. కాకపోతే నా ప్రెగ్నెన్సీకి ఎంతవరకు అయితే అవసరమో అంతవరకే నేను యూజ్ చేస్తున్నాను. ఇదండి డైలీ రొటీన్ నాది ఈ గ్యాడ్జెట్ తోటి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.